Hi everyone, welcome to my channel. So this is the 10th class public question paper pattern. So in the section B, I have prepared question number 18, combining sentences using who or which or whose or whom. So these are relative pronouns. So syllabus reference is unit 1. So a letter to God lesson and reference ఇచ్చారండి. So it's very simple and easily you can get 2 marks. So now I move to explanation part. So see here, section B, grammar vocabulary, question number 18. So combining sentences using who, which, whose, whom. So who, which, whom, whose, these are called as relative pronouns. సో ప్రొనౌన్స్ అంటే మనకు తెలుసు కదండి. సో నౌన్కి బదులుగా యూజ్ చేసే భాషా భాగాన్ని ప్రొనౌన్ అని పిలుస్తాం అన్నమాట. సో నౌ సీ ఎవ్రీవన్, సో దిస్ ఈజ్ హూ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామో మనం తెలుసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో హూని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే హూని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే హీ కానీ షీ వచ్చిన లేదా నేమ్స్ వచ్చినట్లయితే లేదా డూయర్ ఆఫ్ ద యాక్షన్ ప్లేస్లో ఉంటే కనుక మనం హూని యూజ్ చేస్తాం. పర్సన్స్ని తెలియచేయడానికి హూ యూజ్ చేస్తాం. నెక్స్ట్ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని థింగ్స్ వస్తువులు కానీ లేదా ప్లేసులు కానీ తెలియచేయడానికి మనం ఈ యొక్క విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. ప్లేసులు కానీ థింగ్స్ కానీ ఇట్టు వచ్చిందంటే ఇట్ ప్లేస్లో సింప్లీగా మీరు విచ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ హీ షీ వస్తే హీ షీ తీసేసి వాటి స్థానంలో మీరు హూ యూజ్ చేయొచ్చు. అలానే ఇట్టు వచ్చినప్పుడు కూడా ఇట్ కానీ దట్ కానీ వచ్చిందంటే కనుక వాటి ప్లేస్ని జస్ట్ వాటి ప్లేస్లో ఈ యొక్క విచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. మీరు యాడ్ చేస్తే యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ హూమ్. సో హూమ్ కూడా పర్సన్స్ని హూ ఎలాగైతే పర్సన్స్ని తెలియజేయడానికి యూజ్ చేస్తామో హూమ్ కూడా పర్సన్స్ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఏంటంటే ఆబ్జెక్ట్ కేసులో ఉండేటువంటి ప్రొనౌన్స్ ప్లేస్లో వీటిని మనం యూజ్ చేస్తాం, దేన్ని హూమ్ని. సో ఆబ్జెక్ట్ కేసు యొక్క ప్రొనౌన్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ కేసు యొక్క ప్రొనౌన్స్ మీ, అజ్, హిమ్, హెర్, దెమ్. సో వీటి స్థానాల్లో మీకు అంటే రెండో సెంటెన్స్లో అంటే మొదట్లో సబ్జెక్ట్ ఉపయోగించి తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇక మీ కానీ అజ్ కానీ హిమ్ కానీ హెర్ కానీ దెమ్ అని ఉంటే వాటి స్థానాల్లో వెంటనే దాన్ని రిమూవ్ చేసి దాని స్థానంలో హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయడం బట్టి నీకు ఆన్సర్ మీరు చేయగలరు. హూజ్ కూడా. సో హూజ్ ద పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్. సో పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ ప్లేసెస్లో మీరు హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ ఏంటంటో తెలుసుకుంటే మీకు సరిపోద్ది. మై, అవర్, హెర్, హీజ్, దేర్. అంటే పొసెసివ్ అంటే ఏంటి, బిలాంగ్స్ అన్నమాట. సో దేర్, మై, అవర్, హెర్, హీజ్. సో వీటి స్థానంలో మనం ఈ యొక్క ఏ ప్రొనౌన్ కనిపించినా సరే ఆ ప్రొనౌన్ స్థానంలో హూజ్ యూజ్ చేస్తాం. యూజ్ చేస్తే మనకి ఆన్సర్ సింపుల్గా తెలుస్తుంది, ఆన్సర్ అవుతుంది. సింపుల్లీ ప్రొనౌన్స్ నౌన్స్కి బదులుగా యూజ్ చేస్తాం. అవే అంటే నౌన్స్ ప్లేస్లోనైనా ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయొచ్చు. అదర్ దాన్ ప్రొనౌన్స్ వస్తే కనుక ఆ ప్రొనౌన్స్ రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో ఈ హూ కానీ విచ్ కానీ హూమ్ కానీ హూజ్, ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ చెప్పాం కదా, హీ షీ, నెక్స్ట్ మీ, అజ్, హిమ్, హెర్, దెమ్, మై, అవర్, హెర్, అజ్, వీటి స్థానాల్లో వీటిని మనం యూజ్ చేయొచ్చు అనమాట.
సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాం. సో నోట్ అంటే ఈ యొక్క వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తూ మనం డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని తయారు చేస్తామన్నమాట. సో వాటికి స్లాష్ కానీ ఈ యొక్క డాష్ కానీ కామా కానీ ఫుల్ స్టాప్స్ కానీ మనం యూజ్ చేస్తుంటామన్నమాట. డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని తెలియచేయడానికి దీస్ పంక్చువేషన్ మార్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ గోయింగ్ టు ప్రాక్టీస్ సెషన్. సో ఇట్ విల్ బి కమ్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 18 క్వశ్చన్ నెంబర్గా మనకి వస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ 1 కాంబైనింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ. ఇది క్వశ్చన్ నెంబర్ 18 కింద మనకు వస్తుందమ్మా. చూసుకున్నట్లయితే మై మదర్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. షీ కుక్స్ వెరీ వెల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసి మీరు ఏం భయపడకూడదు. మై మదర్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. షీ కుక్స్ వెరీ వెల్. ఇక్కడ మీకు ఏం చెప్పాను నేను, హూతో మీకు చేయమన్నారు కదా, హూతో చేయమన్నారు కాబట్టి ఇక్కడ హూకరా అంటే షీ కానీ హీ కానీ నీకు నేమ్స్ కానీ వచ్చాయంటే కనుక హూతో చేయమని చెప్పాను. ప్రొనౌన్ అనేది ఏంటి, మనం నౌన్కి బదులుగా యూజ్ చేయడం అని చెప్పాం కదా. ఇక్కడ ఆల్రెడీ మై మదర్ అనేది వచ్చింది, ఓకేనా. మై మదర్ అనే నౌన్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే షీ వచ్చింది. అంటే మనం ప్రొనౌన్స్ దేనికి యూజ్ చేస్తాం, టు అవాయిడ్ రిపీటెన్స్ ఆఫ్ నౌన్ యొక్క రిపీటెన్స్ని అవాయిడ్ చేయడానికే ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. అందులో ఇక్కడ ఏం మనకు వాడమన్నారు, రిలేటివ్ ప్రొనౌన్ వాడమన్నారు. షీకి రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి, హూ. ఇక్కడ షీకి రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ. ఇక్కడ సింప్లీ షీ తీసేసి షీ ప్లేస్లో మీరు హూ యాడ్ చేయడం బట్టి ఆన్సర్ అవుతుంది. నౌ ఐ am రైటింగ్ ఆన్సర్. సో ఫాలో మీ. మై మదర్ is going to host a TV show on cooking. Who cooks very well. చూడండి, ఇక్కడ మీకు ఫుల్ స్టాప్ ఉంది కదా, కానీ ఇక్కడ మనం ఫుల్ స్టాప్ యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని ఇక్కడ మనం ఒక కంజంక్షన్గా యూజ్ చేయడం జరిగింది. చూడండి, మై మదర్ సేమ్, ఈజ్ కుకింగ్ సేమ్, టు హోస్ట్ సేమ్, ద టీవీ షో సేమ్, ఆన్ కుకింగ్ సేమ్. ఓన్లీ ఎక్కడ మార్పు చేసి ఓన్లీ షీ అనే స్థానంలో హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయడం బట్టి మనకి ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేయగలిగన్నమాట. సో 2 marks. దిస్ ఈజ్ ఫర్ 2 marks. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కాంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ విచ్. సో విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్తో మనల్ని ఈ యొక్క 2 సెంటెన్సెస్ని కాంబైన్ చేసి కరెక్ట్ ఆన్సర్ చేయమంటున్నారు. సో విచ్ అంటే ఏం చెప్పాం మొదట మీకు, విచ్ అనేది ఇట్ కానీ దట్ కానీ ప్లేస్ నేమ్స్ కానీ థింగ్ నేమ్స్ కానీ ఏ వచ్చినా సరే మనం విచ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే వాటి స్థానంలో ఆ యొక్క ఇట్ కానీ దట్ కానీ ప్లేస్ నేమ్ కానీ థింగ్ నేమ్ కానీ ఏ వచ్చినా సరే వాటి స్థానంలో జస్ట్ అది తీసేసి విచ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లే చూడండి, ఐ ఆఫెన్ గో టు ముంబై. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఇన్ దిస్ క్వశ్చన్ సి ఐ ఆఫెన్ గో టు ముంబై, ఓకేనా. సో నెక్స్ట్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది, ముంబైతోనే స్టార్ట్ అయింది. ఇక్కడ దేని గురించి చెప్తుంది, ముంబై గురించి చెప్తున్నారు, ఓకేనా. సో మనం ఏం చెప్పుకున్నాం, ప్రొనౌన్ అంటే టు అవాయిడ్ రిపీటెన్స్ ఆఫ్ నౌన్ అని చెప్పాం. ఇక్కడ ముంబై అనేది ఉండే కదా, సో నెక్స్ట్ వన్ కూడా ఇక్కడ ముంబై అనే వచ్చింది. సో ఇక్కడ ప్లేస్ నేమ్ వచ్చిందంటే సింపుల్గా నువ్వేం చేయొచ్చు, విచ్. ఎందుకంటే ఇక్కడ అవాయిడ్ చేస్తున్నావు, రిపీటెన్స్ ఆఫ్ నౌన్ని అవాయిడ్ చేస్తూ మరి ఇక్కడ చేసామన్నమాట. సో ఇలా రెండోసారి వచ్చినటువంటి దేని గురించో చెప్తున్నారో అది రెండోసారి వస్తుందన్నమాట. దాని స్థానంలో మనం అంటే ఇక్కడ ప్లేస్ నేమ్ వచ్చింది కాబట్టి విచ్ని యూజ్ చేస్తున్నాం. ఐ ఆఫెన్ గో టు ముంబై. చూడండి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా, కానీ ఇక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేయటం లేదు. ఎందుకంటే విచ్ అనేది కనెక్టివ్ వర్డ్కి ఇక్కడ వస్తుందన్నమాట. విచ్ ఈజ్ ద కమర్షియల్
capital of India. So this is the way of attempting answer. I often go to Mumbai, which is the commercial capital of India. ఇక్కడ ఏంటి మార్పు ఓన్లీ చూడండి, ఇక్కడ ముంబై అనేది రెండేసారి వచ్చింది చూసారా, దాని స్థానంలో మనం విచ్ని యూజ్ చేయడం జరిగిందనమాట. అంటే ప్లేస్ నేమ్స్ కానీ, విచ్ అనేది దేనికి వాడతాం మనం, ప్లేస్ నేమ్స్ కానీ, థింగ్స్ కానీ, లేదా ఇట్, దట్, ఈ 4 ఏది నీకు కనిపించినా సరే వాటి స్థానంలో మనం విచ్ వాడతాం. సింపుల్లీ అవి ఏవైనా కనిపించి, ఇప్పుడు విచ్ ముంబై అనేటువంటి ప్లేస్ నేమ్ కనిపించింది కదా, దాని స్థానంలో వెంటనే ఆ యొక్క నేమ్ తీసేసి విచ్ని యూజ్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జాంపుల్ 3. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూమ్. సో హూమ్ అనేది ఆబ్జెక్ట్ కేసుని రెఫర్ చేస్తుంది, చెప్పాం కదా. సో హూమ్ అనేది ఆబ్జెక్ట్ కేసుని రెఫర్ చేస్తుంది అన్నమాట. మీ, అజ్, హిమ్, హెర్, దెమ్, ఓకేనా, ఈ పర్సన్స్ని తెలియజేస్తుంది. సో నీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో నువ్వు ఇప్పుడు కూడాను చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఉన్నా, అజ్ ఉన్నా, హిమ్ ఉన్నా, హెర్ ఉన్నా సరే, దెమ్, ఈ 5 కూడా ఏ ఒక్కటి ఉన్నా సరే దాన్ని తీసేసి దాని స్థానంలో హూమ్ వాడాలి. చూడండి, షీ ఈజ్ మై ఫిమేల్ టీచర్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ హెర్. ఇక్కడ నీకు చెప్పిన 5 ఈ యొక్క హెర్ ఉందా కదా, హెర్ అనేది ఉంది కదమ్మా, కనుక హెర్ స్థానంలో సింపుల్గా హెర్ తీసేసి హూమ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నౌ ఐ యామ్ రైటింగ్. ఓకేనా, ఆన్సర్, షీ ఈజ్ మై ఫిమేల్ టీచర్. ఓకేనా, ఇప్పుడు చెప్పాం కదా, ఈ ఫుల్ స్టాప్కి బదులుగా మనం కనెక్టివ్ వర్డ్ రాస్తున్నాం అని, ఈ హూమ్ నేను ఇక్కడ తీసుకొచ్చేవంటే కనుక మరి ఫుల్ స్టాప్ అవసరం లేదు. హూమ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఓకేనా, సి, సో లాస్ట్లో ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం అన్నమాట, ఫుల్ స్టాప్ యూజ్ చేస్తుంటాం. సో షీ ఈజ్ మై ఫిమేల్ టీచర్ హూమ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఇక్కడ ఫిమేల్ టీచర్ గురించే కదా డిస్క్రైబ్ చేశారు, ఈ ఫిమేల్ టీచర్కి సంబంధించింది కదమ్మా. సో దట్స్ వై ఎవరైనా అయితే అని చెప్పాలి కాబట్టి షీ ఈజ్ మై ఫిమేల్ టీచర్ హూమ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ అందుకనే టీచర్ ఆఫ్టర్ హూమ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇస్ కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూజ్. చూడండి, హూజ్ అంటే పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్. పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి వచ్చాయంటే కనుక వాటి స్థానంలో వెంటనే మీరు అక్కడ హూమ్ ఎలా అయితే యాడ్ చేసామో హూజ్ని కూడా అలానే యాడ్ చేస్తాం. సో పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏంటండి, మై, అవర్, హిస్, హెర్, దేర్. ఓకేనా, ఇవేవి కూడా మీకు కనిపించాయంటే కనుక వాటి స్థానంలో సింప్లీగా మీరు హూజ్ని యాడ్ చేసి సరిపోద్ది. చూసుకుందాం, లేదా చూసుకోండి ఇక్కడ, దీస్ స్పోర్ట్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. దేర్ పెర్ఫార్మెన్స్, ఎవరి యొక్క దేర్ అంటే వారి యొక్క, వారంటే ఇక్కడ ఎవరు, స్పోర్ట్స్ పర్సన్ అంటే వాళ్ళని ఇక్కడ రిపీట్నెస్ చేశారు. ఓకేనా, సో అందుకనే రిపీట్నెస్ కాబట్టి నౌన్ రెండోసారి రాకుండా ప్రొనౌన్ యూజ్ చేశారు. ఈ ప్రొనౌన్కి బదులుగానే మనము ఇందులో ఉన్నటువంటి హూజ్కి రిలేటెడ్ హూజ్ని మనం యూజ్ చేస్తామన్నమాట. దేర్ ప్లేస్లో సింపుల్గా నువ్వు ఏం యూజ్ చేయొచ్చు, హూజ్. సింపుల్గా దేర్ ప్లేస్లో నువ్వు హూజ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ద ఆన్సర్ దీస్, ఆన్సర్ దీస్ sport persons are going to meet the president whose performance has been excellent. Okay sir,
See, these sports persons are going to meet the president whose performance has been excellent. చూడండి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది యూ హ్యావ్ టు కీప్ ఆర్ పుట్ at the end of the clause or sentence. Okay, the sentence, because here two clauses are there, that's why. Okay, end of the sentence. So this is the way of how to attempt question number 18. You can easily get 2 marks. You can easily get 2 marks in this session. So practice makes man perfect. So it's very very simple. ఏ లేదు, హీ కానీ షీ కానీ నేమ్ సెకండ్ టైం నేమ్ వచ్చిందంటే కనుక సింప్లీ నువ్వు హూ ఆ యొక్క అంటే హీ షీ సెకండ్ టైం వచ్చిన నౌన్ ప్లేస్లో వెంటనే నువ్వు హూ యాడ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ అనేది ఎక్కడ యూజ్ చేయని చెప్పాను, ఇట్ కానీ దట్ కానీ ప్లేస్ నేమ్ కానీ లేదా థింగ్ వస్తువు కానీ ఇవి ఏవైనా సరే వచ్చాయంటే కనుక వెంటనే అవి తీసేసి వాటి స్థానాల్లో జస్ట్ సింప్లీగా నువ్వు విచ్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ హూమ్ అంటే ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ వచ్చాయంటే కనుక ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ నౌన్స్ వచ్చినా సరే, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ వచ్చినా సరే, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ వచ్చినా సరే మనం హూమ్ని యూజ్ చేస్తాం. మీ కానీ అజ్ కానీ హిమ్ కానీ హెర్ కానీ దెమ్ కానీ ఇవే వచ్చినా సరే వాటి స్థానంలో జస్ట్ ఇలా వాటిని తీసేసి నువ్వు హూమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. రిసీవర్ ఆఫ్ ది యాక్షన్స్ ఇవే వచ్చినా సరే నువ్వు హూమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ హూజ్ని ఎక్కడ యూజ్ చేస్తాం సార్? సో దెయిర్, హెర్ కానీ ఇజ్ కానీ మై కానీ, ఓకేనా, మై కానీ అవర్ కానీ అంటే పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ అనమాట. సో బిలాంగ్ పర్సన్స్ అనమాట. సో పొసెసివ్ కేస్ ఆఫ్ ఈ యొక్క ప్రొనౌన్స్ ఏ వచ్చినా సరే వాటి స్థానాల్లో అవి తీసేసి వాటి స్థానాల్లో మీరు హూజ్ యాడ్ చేయడం బట్టి ఆన్సర్ సక్సెస్ఫుల్గా కరెక్ట్గా మనం రాయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయగలం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై video. Thank you to everyone. So it's very very simple one. So I hope that everyone understand my explanation. Thank you to all.